ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం కోసం ఈ MedPlus1 టీవీని ఫాలో అవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం, నా పేరు డాక్టర్ ప్రణీత్ పొలమూరి అండి. నేను కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్లో కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. గుండెకి సమస్యల్లో మనం చూస్తే కామన్గా 4 ప్రాబ్లమ్స్ కింద మనం చెప్పొచ్చు. ఒకటి, హార్ట్కి అందించే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం. వీటిని కొరనరీ ఆర్టరీ డిజీజ్ అంటాం. గుండె నార్మల్గా పనిచేయాలంటే గుండెకి కూడా రక్త సరఫరా అనేది ఇంపార్టెంట్. గుండెకి 3 రక్తనాళాల ద్వారా రక్త సరఫరా జరుగుతుంది. ఈ రక్తనాళాల్లో ఏమైనా అడ్డు ఉంటే, బ్లాక్స్ లాంటివి ఏమైనా వస్తే గుండెకి రక్త సరఫరా అనేది జరగడం తగ్గుతుంది. దాని ద్వారా ప్రాబ్లం వస్తుంది. ఈ రక్త సరఫరా అనేది సడన్గా ఆగిపోతే దీన్ని హార్ట్ అటాక్ అంటాం. ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. ఆ మూసుకున్న రక్తనాళాన్ని తెరవడం చాలా ఇంపార్టెంట్. సమయం చాలా ఇంపార్టెంట్. ఎంత ఎక్కువసేపు అయితే సమయం వృధా అవుతుందో అంతే మజిల్ డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి దీన్ని మెడికల్ ఎమర్జెన్సీ అంటాము. అండ్ ట్రీట్మెంట్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్గా చేస్తాం. సో ఈ కొరనరీ ఆర్టరీ డిజీజ్ అనేది మేజర్ కాజ్ హార్ట్ ప్రాబ్లం రావడానికి. 50 సంవత్సరాలు సాధారణంగా దాటిన వాళ్ళలో ఈ బ్లాక్స్ అనేవి కామన్గా చూస్తుంటాం. ఏజ్ చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. వయసు పైబడిన వాళ్ళ అందరిలోనూ కొద్ది గొప్ప బ్లాక్స్ అవి వచ్చే అవకాశం జరుగుతుంది. వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ యాడ్ అయినప్పుడు, లైక్ డయాబెటీస్ కానీ, ఫ్యామిలీలో హార్ట్ ప్రాబ్లం ఉండడం కానీ, కొలెస్ట్రాల్ ఉండడము, స్మోకింగ్ చేయడము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ యాడ్ అయినప్పుడు ఈ ప్రాబ్లం అనేది 50 సంవత్సరాల కన్నా ముందే రావచ్చు, లేదా అలాగే జబ్బు తీవ్రత కూడా పెరిగి ఉండొచ్చు. సో కొరనరీ ఆర్టరీ డిజీజ్ ప్రాబ్లం కామన్గా కార్డియాలజీ ప్రాక్టీస్లో మేము చూస్తూ ఉంటాం. ఈ కొరనరీ ఆర్టరీ డిజీజ్ టెస్ట్ ఆర్ ప్రాబ్లమ్ని ఇవాల్యుయేట్ చేసేటప్పుడు కామన్గా ఈసీజీతో మొదలు పెడతాము. తర్వాత హార్ట్ పంపింగ్ ఫంక్షన్ ఎలా ఉందనే దానికోసం ఈకో పరీక్ష అనేది చెప్తాం. కొందరిలో టీఎంటీ అనే టెస్ట్ అడుగుతాము, కొందరిలో సిటీ యాంజియోగ్రామ్ అడుగుతాం. ఫైనల్లీ యాంజియోగ్రామ్ అనే పరీక్ష చేస్తాం. యాంజియోగ్రామ్ అనే పరీక్షతో ఈ గుండెకి అందించే రక్తనాళాల్లో రక్త సరఫరా ఎలా జరుగుతుంది, ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా లేదా, ఒకవేళ ఆ బ్లాక్స్ ఉంటే ఆ తీవ్రత ఎంత ఉంది, దానికి మందులే సరిపోతున్నాయా లేదా ఇంకేదైనా వైద్యం చేయడం అవసరం ఉందా అనేది అర్థమవుతుంది. బ్లాక్స్ ఉండే తీవ్రత బట్టి స్టెంట్ చేయాలా లేదా సర్జరీ చేయాలా అనేది డిసైడ్ అవుతుంది. సో యాంజియోగ్రామ్ పరీక్ష అనేది ఈ కొరనరీ ఆర్టరీ డిజీజ్ ఉన్న పేషెంట్స్లో కీలకమైన ఇన్వెస్టిగేషన్. యాంజియోగ్రామ్ టెస్ట్ సాధారణంగా ఇన్వెస్టిగేషన్, ఇది కామన్గా అడ్వైస్ చేస్తాము. ఇది సింపుల్ ప్రొసీజర్. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ టెస్ట్ అవుతుంది. అండ్ ఈక్వల్లీ ప్రాబ్లం ఐడెంటిఫై అయిన తర్వాత ట్రీట్మెంట్ కూడా పేషెంట్కి సజెస్ట్ చేయడం జరుగుతుంది. హార్ట్ డిజీజ్లో రెండో సమస్య వాల్వ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్. వాల్వ్స్ అనేవి తలుపుల మాదిరిగా పనిచేస్తుంటాయి. మనకందరికీ తెలిసిందే, హార్ట్లో 4 గదుల మాదిరిగా ఉంటాయి. అండ్ ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి రక్తం సరఫరా అవ్వడానికి వాల్వ్స్ అనేవి మధ్యలో ఉంటాయి. తలుపుల మాదిరిగా వాల్వ్స్ అనేవి ప్రతి హార్ట్ బీటింగ్తో పాటు పూర్తిగా తెరుచుకోవాలి, పూర్తిగా మూసుకోవాలి. అండ్ బ్లడ్ ఒక డైరెక్షన్లోనే ముందుకు వెళ్ళాలి, రివర్స్ డైరెక్షన్లో వెళ్ళొద్దు. ఈ బ్లడ్ ఒకటే డైరెక్షన్లో వెళ్ళడానికి వాల్వ్స్ పనితీరు చాలా ఇంపార్టెంట్. వాల్వ్స్ తెరుచుకోవడంలో లేదా మూసుకోవడంలో రెండిట్లోనూ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాల్వ్ ప్రాబ్లం వస్తుంది. ఈ వాల్వ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈక్వల్లీ హార్ట్ మీద ఒత్తిడి పడుతుంది అండ్ పేషెంట్స్ ఇబ్బంది పడతారు. సో వాల్వ్ ప్రాబ్లమ్స్లో 2 పదాలు మేము కామన్గా యూజ్ చేస్తాం. ఒకటి స్టీనోసిస్ అంటాము, అంటే వాల్వ్ తెరుచుకోవడంలో ఇబ్బంది. రెండోది రీగర్జిటేషన్ అంటాం, అంటే వాల్వ్ మూసుకోవడంలో ప్రాబ్లం. హార్ట్లో 4 వాల్వ్స్ ఉంటాయి. ఆ 4 వాల్వ్స్లోనూ ప్రాబ్లం తెరుచుకోవడంలో లేదా మూసుకోవడంలో ఉన్న ప్రాబ్లం బట్టి ఆ ప్రాబ్లమ్ని మేము లేబుల్ చేస్తాం. ఒక్కోసారి 2-3 వాల్వ్స్ కలిపి ప్రాబ్లం ఉండొచ్చు. ఈ వాల్వ్ ప్రాబ్లం సాధారణంగా చిన్నగా స్టార్ట్ అవుతుంది, క్రమేణంగా పెరుగుతూ ఉంటుంది. దాన్ని మేము మైల్డ్ లేదా మోడరేట్ లేదా సివియర్గా అయిపోయినప్పుడు, తీవ్రంగా అయినప్పుడు సివియర్ ప్రాబ్లం అంటాం. సివియర్ వాల్వ్ ప్రాబ్లం అయినప్పుడు హార్ట్ మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అండ్ దీని ద్వారా పేషెంట్కి లక్షణాలు బయటకు వస్తాయి అండ్ వీటిని ట్రీట్ చేయకపోతే ప్రాణాపాయ ప్రమాదం కూడా జరుగుతుంది. సో వాల్వ్ ప్రాబ్లమ్స్ అనేవి రెండో ముఖ్యమైన కారణం హార్ట్ సమస్యలు రావడానికి. వాల్వ్ ప్రాబ్లమ్స్కి సాధారణంగా మందులు ఎక్కువగా పనిచేయవు. లక్షణాలని కొద్దిపాటు తగ్గించడానికి మందులు పనిచేయచ్చు, కానీ వాల్వ్ సమస్యల్ని పూర్తిగా తొలగించలేము. వాల్వ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో సాధారణంగా వాల్వ్ మార్పిడి జరుగుతుంది. సర్జరీ పద్ధతిలో కానీ లేదా ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నిక్ టీఏవిఆర్ అంటాము,
దాని ద్వారా వాల్వ్ సమస్యని మనం అడ్రస్ చేసే అవకాశం జరుగుతుంది. హార్ట్ సమస్యలో మూడో ప్రాబ్లము హార్ట్ బీటింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. నార్మల్గా ప్రతి గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు హార్ట్ బీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. హార్ట్ బీటింగ్ తక్కువ జరిగినా ఇబ్బందే, హార్ట్ బీటింగ్ ఎక్కువ జరిగినా ఇబ్బందే. సాధారణంగా హార్ట్ బీటింగ్ ఎక్కువగా ఉండే అవకాశం మనం కామన్గా చూస్తుంటాం. ఏదైనా జ్వరం వచ్చినప్పుడు, లేదా ఎక్కువ పని చేసినప్పుడు, కంగారు పడినప్పుడు హార్ట్ బీటింగ్ అనేది 100 కన్నా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇది తాత్కాలికం. కాసేపు అయిన తర్వాత, లేదా జ్వరం తగ్గినప్పుడు, లేదా ఆయాసం తగ్గినప్పుడు హార్ట్ బీటింగ్ ఆటోమేటికలీ అది నార్మల్ అయిపోతుంది. ఒకవేళ హార్ట్కి సంబంధించిన కరెంట్ సిస్టమ్, ఎలక్ట్రికల్ సిస్టమ్ ఆర్ మా భాషలో కండక్షన్ సిస్టమ్ అంటాం. ఈ కండక్షన్ సిస్టంలో కూడా కొందరిలో అబ్నార్మాలిటీస్ ఉంటాయి, గడబడి ఉంటుంది. ఆ గడబడితోటి ఒక్కోసారి హార్ట్ బీటింగ్ అవసరానికి మించి పెరగడము లేదా తగ్గడము జరుగుతుంది. ఇలాంటి సమస్యల్ని అరిథ్మియా అంటాం. ఒకవేళ హార్ట్ బీటింగ్ ఎక్కువగా జరిగితే గుండె మీద ఒత్తిడి జరుగుతుంది. అంటే హార్ట్ అవసరానికి మించి 2 నుంచి 3 సార్లు అధికంగా పనిచేస్తున్నట్టు లెక్క. అలా అధికంగా పనిచేసి హార్ట్ అలిసిపోవడం జరుగుతుంది. అండ్ దాని ద్వారా కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ హార్ట్ బీటింగ్ ఒకవేళ ఎక్కువగా ఉంటే వాటికి తగ్గట్టు వైద్యం అనేది చెప్తాం. ఈసీజీ అనేది కామన్గా చేసే ఇన్వెస్టిగేషన్. ఈసీజీ బట్టి హార్ట్ బీటింగ్ అనేది నార్మల్గా ఉందా, అబ్నార్మల్గా ఉందా అనేది కామన్గా తెలుస్తుంది. అయితే ఈ హార్ట్ బీటింగ్ అబ్నార్మాలిటీస్ అనేవి కంటిన్యూస్గా ఉండవు, ఒక్కోసారి వచ్చి పోతూ ఉంటుంది. కాబట్టి ఆ హార్ట్ బీటింగ్ వచ్చిన టైంలో ఈసీజీ తీస్తే ఈ హార్ట్ బీటింగ్ అబ్నార్మాలిటీని మనం కనిపెట్టే అవకాశం జరుగుతుంది. చాలాసార్లు ఈ ప్రాబ్లం హాస్పిటల్కి వచ్చేసరికి తగ్గిపోతుంది. ఈసీజీ కానీ వేరే టెస్ట్ ఏమైనా చేసినా అవి నార్మల్గా కనిపించవచ్చు. దాని మాత్రం హార్ట్ ప్రాబ్లం లేదని కాదు. ఇలాంటప్పుడు కొన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. కామన్గా దీన్ని మేము హోల్టర్ పరీక్ష అంటాం. ఏదైతే ఈసీజీ ఒక టైంలో మనం తీస్తున్నామో చిన్నిపాటి మెషిన్స్ ఉంటాయి, ఒక ప్యాచ్ మాదిరిగా పెడతాము లేదా లీడ్స్ అనేవి పెడతాము. ఇవి ఈసీజీని 24 గంటల నుంచి 72 గంటల వరకు ఈసీజీని కంటిన్యూస్గా మానిటర్ చేస్తుంటుంది. సో ఈ టైం ఫ్రేమ్ 24 అవర్స్ నుంచి 72 అవర్స్లో ఈసీజీ మానిటరింగ్ జరుగుతున్నప్పుడు ఒకవేళ హార్ట్ బీటింగ్ అబ్నార్మాలిటీ కనిపిస్తే, పేషెంట్కి ఆ లక్షణాలు వస్తే ఈ మెషిన్ అనేది ఆ హార్ట్ బీటింగ్ అబ్నార్మాలిటీని కనిపెడుతుంది. ప్రాబ్లం ఏంటో మనకి అర్థమవుతుంది, జబ్బు నిర్ధారణ అవుతుంది, ఈక్వల్లీ వైద్యం చేసే అవకాశం జరుగుతుంది. సో హార్ట్ బీటింగ్ ప్రాబ్లంకి వేరే వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ హార్ట్ బీటింగ్ తగ్గితే సాధారణంగా వీళ్ళకి పేస్ మేకర్ అనేది పెట్టడం జరుగుతుంది. ఒక బ్యాటరీ మాదిరిగా చిన్న మెషిన్ ఉంటుంది, దాంతో ఒక వైర్ ఉంటుంది, అది హార్ట్లో పెడతాము. చిన్న ప్రొసీజర్, ఆ ప్రొసీజర్ చేసినప్పుడు హార్ట్ బీటింగ్ తగ్గకుండా ఆ మెషిన్ హార్ట్ బీటింగ్ని ఉంచే అవకాశం ఉంటుంది. హార్ట్ బీటింగ్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ఆ అబ్నార్మల్ కనెక్షన్స్ ఎక్కడున్నాయనేది కనుక్కోవడం, తర్వాత ఆ ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై చేయడం జరుగుతుంది. వీటిని ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీ ఆర్ ఈపీ స్టడీ అంటాము. ఇది అబ్నార్మల్ కనెక్షన్స్ని కనుక్కోవడం జరుగుతుంది. అండ్ ఆ అబ్నార్మల్ కనెక్షన్స్ని మనము తొలగించడం జరుగుతుంది. దీన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆర్ ఆర్ఎఫ్ అబ్లేషన్ అంటాము. ఆ అబ్నార్మల్ కనెక్షన్స్ని కరెంట్ ద్వారా బర్న్ చేసేస్తాం, ఆ అబ్నార్మల్ కనెక్షన్స్ని తొలగిస్తాం. కొందరిలో ఇవన్నీ చేసినప్పటికీ హార్ట్ బీటింగ్ అవకాశాలు తరచూ వచ్చే అవకాశం ఉంటుంది, ఆర్ ఆ సమస్య పూర్తిగా తొలగే అవకాశం పూర్తిగా రాకపోవచ్చు. అలాంటి వారికి ఐసీడీ అనే మెషిన్ పెడతాము, ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డిఫిబ్రిలేటర్. మనం సాధారణంగా చూసే ఉంటాము, పేషెంట్స్కి హార్ట్ బీటింగ్ వచ్చినప్పుడు మెషిన్తో ఛాతీ మీద ప్యాడిల్స్ పెట్టి షాక్ చేయడం జరుగుతుంది. ఈ ఐసీడీ అనేది లోపల పేషెంట్కి హార్ట్ బీటింగ్ అబ్నార్మల్గా వస్తే దాన్ని కనుక్కొని అదే మెషిన్ తనే షాక్ చేస్తుంది. దీని ద్వారా పేషెంట్ ప్రాణాపాయ పరిస్థితి నుంచి కాపాడుతుంది. సో పేషెంట్ సమస్య బట్టి ఈ వేరే వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ని మనం కనుక్కోవడం జరుగుతుంది. హార్ట్కి సంబంధించిన సమస్యలో 4వ ప్రాబ్లం హార్ట్ ఫెయిల్యూర్. హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ పనిచేయాల్సిన తీరులో పనిచేయడం లేదు, దాన్ని బ్రాడ్గా హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. హార్ట్ పనిచేయకపోవడానికి హార్ట్లో మెయిన్గా చెప్పినట్టు మజిల్ అనేది ఉంటుంది. హార్ట్ పని పంప్ చేయడం, హార్ట్ పంప్ చేయడం సరిగ్గా జరగకపోతే దీన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. ఈ సమస్యకి కారణం అయితే కొరనరీ ఆర్టరీ డిజీజ్, అంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం సరిగ్గా లేనందువల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ మజిల్ డ్యామేజ్ అవ్వడం, లేదా వాల్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, వాల్వ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ రోజులు ఉండి దాన్ని మనం ట్రీట్ చేయకపోతే దానివల్ల కూడా గుండె మీద ఒత్తిడి పడి హార్ట్ మజిల్ వీక్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళొచ్చు. హార్ట్ బీటింగ్ సమస్యలు, హార్ట్ బీటింగ్ కూడా గుండె అదే తీరులా
వేగంగా కొట్టుకుంటూ ఉండి అలసిపోయి కూడా హార్ట్ మజిల్ డ్యామేజ్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళచ్చు. కొన్నిసార్లు పుట్టుకతోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీటిని కార్డియోమయోపతీస్ అంటాము. వాటి వల్ల కూడా హార్ట్ మజిల్ తయారవడమే సరిగ్గా అవ్వకపోవడం వల్ల హార్ట్ మజిల్ వీక్ అవుతుంది, దీని ద్వారా హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళచ్చు. హార్ట్ ఫెయిల్యూర్ అనేది పెద్ద సమస్య. ప్రపంచవ్యాప్తంగా హార్ట్ ఫెయిల్యూర్ అనేది అందరికీ ఇబ్బంది పెడుతుంది. అండ్ హార్ట్ ఫెయిల్యూర్ మీద అవగాహన తీసుకురావడం కోసం ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద సొసైటీస్ అన్నీ కృషి చేస్తున్నాయి. హార్ట్ ఫెయిల్యూర్ అనేది రికగ్నైజ్ చేయడం ఇంపార్టెంట్ అండ్ ఈక్వల్లీ దాన్ని ట్రీట్ చేయడము ఇంపార్టెంట్. చాలామందికి హార్ట్ ఫెయిల్యూర్ అనే ప్రాబ్లం మీద అవగాహన లేదు. సో పేషెంట్ని ఎడ్యుకేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానికి చేయాల్సిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవన్నీ చెప్పడం ఇంపార్టెంట్. సో హార్ట్ మజిల్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఆర్ హార్ట్ పంపింగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి సాధారణంగా వీళ్ళకి మందులు ఇస్తాము. వీళ్ళు వాటర్ ఇంటేక్ చాలా ఇంపార్టెంట్. వాటర్ ఎక్కువ తీసుకోకూడదు. వాటర్ ఎక్కువ తీసుకున్నప్పుడు గుండె మీద ఒత్తిడి పడుతుంది, కాలువాపులు రావడము, ఆయాసపడడం అవుతుంది. సో హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్కి అందుకే వాటర్ ఇంటేక్ రెస్ట్రిక్ట్ చేస్తాం. యూజువలీ 1 లీటర్ నుంచి 1.5 లీటర్ కన్నా ఎక్కువ తీసుకోవద్దని చెప్తాము. రెండోది సాల్ట్ ఇంటేక్. సాల్ట్ ఎక్కువ తీసుకున్నప్పుడు, ఉప్పు ఎక్కువ తీసుకున్నప్పుడు ఉప్పు ద్వారా కూడా వాటర్ రిటెన్షన్ అవుతుంది. దాని ద్వారా కూడా గుండె మీద ఒత్తిడి పెరుగుతుంది అండ్ మళ్ళీ ఆయాసము, కాలువాపులు ఇబ్బందులు అవుతుంటుంది. సో హార్ట్ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉప్పు పదార్థాలు తగ్గించాలి. పచ్చళ్ళు, పాపడ్లు, కెచప్స్ ఇలాంటి నిలువ పదార్థాలు తీసుకోవడం మానేయాలి. వీటిలో ఉప్పు ఎక్కువ ఉంటుంది. అండ్ నార్మల్గా వండేటప్పుడు కూడా ఉప్పు శాతం తగ్గించి తీసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు తీసుకుని ఎక్కువ సాల్ట్ ఫుడ్స్ తీసుకోకూడదు. మందులు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి కొన్ని మందులు ఇస్తాము. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి, హార్ట్ రేట్స్ని కంట్రోల్ చేయడానికి అండ్ హార్ట్ మీద ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి కోసము మీ కార్డియాలజిస్ట్ మీకు మందులు ఇస్తారు. ఈ మందులు క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ మందుల డోసేజ్ కూడా ఒకటే ఉండదు. మీ అవసరాలకు తగ్గట్టు డోసేజ్ని అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. సో హార్ట్ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్న పేషెంట్స్ కార్డియాలజిస్ట్తో తరచూ సంప్రదింపులో ఉండాలి. మందుల డోసేజ్ని అవసరానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. హార్ట్ ఫెయిల్యూర్ ఉండే పేషెంట్స్కి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా పెద్ద న్యూమోనియా లాగా మారే అవకాశం ఉంది. ఫ్రీక్వెంట్గా హాస్పిటలైజ్ అయ్యే ప్రమాదం ఉంది. సో ఈ హాస్పిటలైజ్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి కోసం వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్. టీకాలు అనేవి హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి రికమెండ్ చేస్తాం. ఈరోజు ఉన్న పరిస్థితిలో హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ప్రతి ఒక్కరికి 3 టీకాలు తీసుకోమని మేము సజెస్ట్ చేస్తాము. ఒకటి ప్రస్తుతం ఉన్న కోవిడ్ ఇన్ఫెక్షన్ కోసం టీకా. COVID-19 ఇన్ఫెక్షన్ కోసము వ్యాక్సిన్ తీసుకోవడం ఇంపార్టెంట్. 2 డోసెస్ కానీ 1 డోస్ కానీ మీరు తీసుకునే వ్యాక్సిన్ బట్టి అది డోసెస్ డిపెండ్ అవుతుంది. సో ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలి. రెండోది ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అంటాము. ప్రతి హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకోవాలి. నార్మల్గా ఈ సీజన్తో చేంజ్ అయినప్పుడు కామన్గా చూసే జలుబులు, ఈ జలుబులు హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో న్యూమోనియాకి ప్రోగ్రెస్ అయ్యి వాళ్ళని హాస్పిటలైజ్ అయ్యే ప్రమాదం ఉంది. సో ఆ హాస్పిటలైజ్ అవ్వడం ప్రివెంట్ చేయడం కోసం ఈ వ్యాక్సినేషన్ హెల్ప్ చేస్తుంది. మూడో వ్యాక్సిన్ న్యూమోకోకల్ వ్యాక్సిన్. ఇది కూడా కోవిడ్ వ్యాక్సిన్ లాగా వీటిలో 2 డోసులు ఉంటాయి. 8 వారాల గ్యాప్లో 2 డోసులు తీసుకునేది ఉంటుంది. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కూడా ఈ కామన్గా వచ్చే న్యూమోనియాస్ నుంచి మనం ప్రివెంట్ చేయడం అవుతుంది. డిజీజ్ సివియారిటీని తగ్గిస్తాము, హాస్పిటలైజ్ అయ్యే అవకాశాన్ని తగ్గించే అవకాశం జరుగుతుంది. సో ఈ 3 వ్యాక్సిన్స్ ప్రతి హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఈ 3 వ్యాక్సిన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. హార్ట్ ఫెయిల్యూర్ బాగా అడ్వాన్స్ అయినప్పుడు ఆర్ అడ్వాన్స్డ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాము. వీళ్ళల్లో మందులు అవన్నీ వాడుతూ ఉన్నా కూడా సమస్యలు అలాగే ఉంటాయి. లైక్ ఆయాసం రావడము, కాలువాపులు రావడం అనే ఇబ్బందితో పేషెంట్స్ బాధపడుతూ ఉంటారు. ఇలా అడ్వాన్స్డ్ హార్ట్ ఫెయిల్యూర్లో వెళ్ళిన పేషెంట్స్కి అడ్వాన్స్ థెరపీస్ మేము ప్రపోజ్ చేస్తుంటాం. వీటిలో ముఖ్యంగా LVAD ఆర్ లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్ట్ డివైస్ అంటాం. సర్జరీ పద్ధతిలో ఒక చిన్న మోటార్ పంప్ మేము హార్ట్కి దగ్గర అటాచ్ చేస్తుంటాం. సో హార్ట్ చేసే పంపింగ్ ఫంక్షన్ని ఈ మెషిన్ని అదే పంపింగ్ ఫంక్షన్ని హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో అడ్వాన్స్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో ఈ LVAD అనేది కొంతమందిలో సిమ్టమ్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంటుంది. ఇంకొంతమందిలో ట్రాన్స్ప్లాంట్ అంటాం, గుండె మార్పిడి. సో ఎవరైతే పేషెంట్కి హార్ట్ కంప్లీట్గా వీక్ అయిపోయింది అండ్ ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం జరగట్లేదు, మందులతోటి కూడా ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు, వాళ్ళకి గుండె మార్పిడి ఆర్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సజెస్ట్ చేస్తుంటాం. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కోసం ఎలిజిబుల్ ఉన్న పేషెంట్స్ని జీవన్ దాన్లో ఎన్రోల్ చేసేది ఉంటుంది. గవర్నమెంట్ ఇనిషియేటెడ్ ప్రోగ్రామ్. ఆ జీవన్ దాన్లో ఎన్రోల్ చేసి వెయిటింగ్ లిస్ట్లో ఉండాలి.
అండ్ పేషెంట్ ఆర్ డోనర్ మనకి దొరికినప్పుడు పేషెంట్కి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. అప్పుడు పేషెంట్, ట్రీటింగ్ సర్జన్ ఆర్ ట్రీటింగ్ హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ బట్టి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనే సర్జరీ జరగడం జరుగుతుంది. సో ఈ 4 ప్రాబ్లమ్స్ ప్రిడామినెంట్గా మనము హార్ట్కి సంబంధించిన సమస్యలుగా చెప్పుకోవచ్చు. కార్డియాక్ అటాక్ వర్సెస్ హార్ట్ అటాక్ కామన్గా అడిగే సమస్య, కామన్గా కన్ఫ్యూజ్ అయ్యే 2 టర్మ్స్ కార్డియాక్ అరెస్ట్ అండ్ హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అంటే గుండెకి అందించే రక్త సరఫరాలో ప్రాబ్లం రావడం. గుండెకి రక్త సరఫరా అందించే రక్తనాళాల్లో సడన్గా బ్లాకేజెస్ వస్తే గుండెకి రక్త సరఫరా జరగదు. అప్పుడు పేషెంట్కి చెస్ట్ పెయిన్ రావడము, చెమటలు పట్టడము ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లమ్ని ఈసీజీ తీస్తే డయాగ్నోజ్ అవుతుంది. ఈ ప్రాబ్లంకి మందులు ఇవ్వడం కానీ స్టెంట్ చేయడం కానీ చేస్తుంటాం. హార్ట్ అటాక్స్ అనేవి కామన్గా చూస్తూ ఉంటాం. అయితే కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ ఆగిపోయింది, హార్ట్ పని చేయడం లేదు. ఈసీజీ ఒకవేళ మనం ఈ పేషెంట్కి తీస్తే ఫ్లాట్ లైన్ కనిపిస్తుంది. సో హార్ట్ పనిచేస్తూ ఒకేసారి ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. ఈ ప్రాబ్లం రావడానికి ముఖ్యమైన కారణం హార్ట్ బీటింగ్కి సంబంధించిన ప్రాబ్లం. హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, రక్త సరఫరా ప్రాబ్లం కానీ, వాల్వ్ ప్రాబ్లం కానీ, రిథమ్ ప్రాబ్లం కానీ, హార్ట్ ఫెయిల్యూర్ కానీ, ఈ అన్ని ప్రాబ్లమ్స్ వలన ఉన్నట్టుండి సడన్గా హార్ట్ ఆగిపోయే ప్రమాదం ఉంది. అలా జరిగినప్పుడు దీన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. కార్డియాక్ అరెస్ట్ అయిన పేషెంట్ని ఇమీడియట్గా అటెండ్ అవ్వడం ఇంపార్టెంట్. సాధారణంగా కార్డియాక్ మసాజ్ ఆర్ సిపిఆర్, కార్డియోపల్మనరీ రిససిటేషన్ అంటాము. ఛాతీలో చేయి పెట్టి మసాజ్ చేయడం అనేది సాధారణంగా చేయడం జరుగుతుంది. సో హార్ట్ ఆగిపోయింది కాబట్టి హార్ట్ చేసే పనిని మనము బయట నుంచి చేతుల ద్వారా పంపింగ్ చేసి ఆ హార్ట్ మళ్ళీ కోలుకునేంత వరకు రక్త సరఫరా జరిగేలాగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే ఎమర్జెన్సీ టీమ్ని మనం పిలవాలి. ఎమర్జెన్సీ టీం వచ్చినప్పుడు వాళ్ళు సాధారణంగా ఈసీజీ తీయడం జరుగుతుంది. ఈసీజీలో అబ్నార్మాలిటీ ఏమైనా ఉంటే దాన్ని బట్టి ఈ కార్డియాక్ అరెస్ట్ అవ్వడానికి కారణం ఏంటో కనుక్కోవడం జరుగుతుంది. సాధారణంగా హార్ట్ బీటింగ్ అబ్నార్మాలిటీ వల్ల కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. వీటికి అయితే కార్డియాక్ మసాజ్ చేయడం వల్ల ఒక్కోసారి హార్ట్ రీస్టార్ట్ అవుతుంది, మళ్ళీ పనిచేయడం జరుగుతుంది. ఒక్కోసారి హార్ట్ బీటింగ్ అబ్నార్మాలిటీ అలాగే ఉండనప్పుడు పేషెంట్స్కి షాక్ చేయడం జరుగుతుంది. డిఫిబ్రిలేటర్ అనే మెషిన్ ఉంటుంది, ఛాతీకి ప్యాచెస్ పెట్టి కరెంట్ ఆన్ చేసి షాక్ చేయడం జరుగుతుంది. ఆ షాక్ చేసినప్పుడు ఈ హార్ట్ బీటింగ్ అబ్నార్మాలిటీ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ నార్మల్ చేయడం జరుగుతుంది. హార్ట్ బీటింగ్ అబ్నార్మాలిటీ మళ్ళీ నార్మల్ అయినప్పుడు హార్ట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ పంపింగ్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. సో కార్డియాక్ అరెస్ట్ అనే సమస్య మనం వేరియస్ ప్రాబ్లమ్స్ వల్ల చూడడం జరుగుతుంది. ఇది పెద్దవాళ్ళల్లో, చిన్నవాళ్ళల్లో, జబ్బు ఉన్నా లేకున్నా వాళ్ళలో కూడా జరుగుతుంది. ఇటీవల కాలంలో స్పోర్ట్స్ పర్సన్, ఫుట్బాల్ ఆడుతున్న పేషెంట్ సడన్గా ఆడుతూ కొలాప్స్ అవ్వడం మనం విన్నాము. అలాగే కొంతమంది పేషెంట్స్ జిమ్లో వెళ్ళినప్పుడు వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ సడన్గా కొలాప్స్ అవ్వడం చూస్తాం. ఇలాంటివన్నిటిని మనం కార్డియాక్ అరెస్ట్ అంటాం. హార్ట్ పనిచేస్తూ సడన్గా ఆగిపోయింది, హార్ట్ బీటింగ్ అబ్నార్మాలిటీ వచ్చింది, ఆ అబ్నార్మాలిటీ కాస్త హార్ట్ ఆగిపోవడానికి ప్రమోట్ అయ్యింది. సో వీటికి ఇమీడియట్ అటెన్షన్ చేయడము, సిపిఆర్ చేయాలి, ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకురావాలి. అండ్ రిససిటేటివ్ టీమ్ ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఈక్వల్లీ పేషెంట్ లైఫ్ సేవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. హార్ట్ అటాక్ అనేది పెద్ద సమస్య. హార్ట్ అటాక్ అనేది రావడం గుండె రక్త సరఫరాలో ప్రాబ్లం ఉన్నప్పుడు జరుగుతుంది. గుండెకి రక్త సరఫరా అందించే రక్తనాళాల్లో సడన్గా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది, బ్లడ్ క్లాట్ ఫామ్ అయింది. ఆ క్లాట్ కాస్త రక్త సరఫరా జరగకుండా ఆపేసింది, హార్ట్ మజిల్కి డ్యామేజ్ అవుతుంది. దీన్ని మనం హార్ట్ అటాక్ అంటాం. ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్ అనేది చిన్నవాళ్ళలో మనం గమనిస్తున్నాం. అంటే 20 నుంచి 30 ఏళ్లలో కూడా ఇదివరకు వినలేదు, బట్ ఈ మధ్య తరచూ వింటున్నాము హార్ట్ అటాక్స్ రావడం. ఈ హార్ట్ అటాక్స్ అనేవి చిన్న వయసులోనే ఎందుకు వస్తున్నాయి? వీటికి చాలా కారణాలు ఉన్నాయి. మన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, జీవనశైలి విధానం చాలా మారింది. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా మటుకు తగ్గింది. ప్రస్తుతం వచ్చిన కోవిడ్ క్రైసిస్ తోటి ఫిజికల్ యాక్టివిటీ ఇంకా తగ్గింది. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నారు, ఇంట్లోనే కూర్చోవడము అండ్ కదలికలు లేయడం వల్ల నార్మల్ మనిషికి ఉండాల్సిన ఎక్సర్సైజ్ అనేది జరగడం లేదు. రెండోది ఒబేసిటీ. ఒబేసిటీ అంటే అతిగా బరువు ఉండడం. ఈ బరువు పెరగడం వల్ల కూడా గుండె
మీద ఒత్తిడి పెరుగుతుంది, గుండె పని చేయాల్సిన రిక్వైర్మెంట్ పెరుగుతుంది. నార్మల్ వెయిట్ కన్నా ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల హార్ట్ మీద పడే వర్క్ ఎక్కువ అవడం వల్ల కూడా గుండె తొందరగా అలసిపోయి ఈ హార్ట్ అటాక్స్ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఉన్న స్ట్రెస్, వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ కానివ్వండి, ఫైనాన్షియల్ స్ట్రెస్ కానివ్వండి, ఫ్యామిలీ స్ట్రెస్ కానివ్వండి, ప్రతి మనిషిలోనూ ఈ మధ్యకాలంలో స్ట్రెస్ అనేది పెరిగిపోయింది. కాంపిటేటివ్ వరల్డ్లో ఉంటున్నాము. సో ఈ కాంపిటేటివ్ వరల్డ్ వల్ల కూడా స్ట్రెస్ అనేది పెరుగుతుంది. దో ఈ స్ట్రెస్ని మనం కంప్లీట్గా క్వాంటిఫై చేయలేకపోయినప్పటికీ స్ట్రెస్ వల్ల హార్ట్ మీద ఇంపాక్ట్ పడి హార్ట్ అటాక్స్కి దారి తీయడం అనేది మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఇంకా అదర్ ఇష్యూస్ వచ్చేసి హ్యాబిట్స్, స్మోకింగ్ కానివ్వండి, లేదా టొబాకో చూయింగ్ కానివ్వండి, ఎక్సెస్ ఆల్కహాల్, ఇవన్నీ కూడా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. కొంతమందిలో ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీలో స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అండ్ జనరేషన్స్ దాటినప్పుడు, అంటే అర్లియర్ జనరేషన్లో అది 50 yearsకే రావచ్చు, బట్ నెక్స్ట్ జనరేషన్లో సేమ్ 50 yearsకి రావాలని లేదు. ఆ జీన్స్ కాస్త కొంచెం స్ట్రాంగ్ అయ్యి నెక్స్ట్ జనరేషన్లో మేబీ 40 yearsకి కానీ 30 yearsకి కూడా వచ్చే అవకాశం జరిగే ఉంటుంది. సో వేరియస్ రీజన్స్ వల్ల హార్ట్ అటాక్స్ అనేవి యంగర్ ఏజ్లో ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కామన్గా మనం వినేది 3 attacks వచ్చిన తర్వాత కానీ పేషెంట్ చనిపోరు, ఫస్ట్ అటాక్ కానీ సెకండ్ అటాక్ యూజువల్లీ తట్టుకోగలుగుతారు అనేది కామన్గా మనం వింటూ ఉంటాం. వాస్తవానికి ఇది నిజం కాదు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనము హార్ట్కి ఎంత డ్యామేజ్ జరుగుతుందో దాన్ని బట్టి పేషెంట్ సర్వైవల్ అనేది డిపెండ్ అవుతుంది. రక్తనాళాలు మనం పైప్ లాగా చూసుకుంటే మన బ్లడ్ సర్క్యులేషన్ ఎంత ఏరియా డ్యామేజ్ అయింది, అంటే ఆ బ్లడ్ వెసల్ స్టార్టింగ్ పాయింట్లోనే బ్లాక్ అయిందా లేదా చివరాఖరిలో బ్లాక్ అయిందా అనే దాన్ని బట్టి హార్ట్ అటాక్ సివియారిటీ తెలుస్తుంది. ఒకవేళ స్టార్టింగ్ పాయింట్లోనే బ్లాక్ అయింది, అప్పుడు హార్ట్కి అంటే లార్జ్ ఏరియా ఆఫ్ హార్ట్కి డ్యామేజ్ జరుగుతుంది. ఈక్వల్లీ పేషెంట్కి ప్రాణాపాయ పరిస్థితి కూడా ఈక్వల్లీ ఎక్కువగా ఉంటుంది. నంబర్ ఆఫ్ బ్లడ్ వెజల్స్లో బ్లాకేజెస్, లైక్ 3 బ్లడ్ వెజల్స్ హార్ట్ బ్లడ్ సర్క్యులేషన్ని సపోర్ట్ చేస్తుంటుంది. ఆల్రెడీ మిగతా 2 బ్లడ్ వెజల్స్లో బ్లాకేజెస్ ఉండి ఇప్పుడు ఆ ఉన్న ఒక బ్లడ్ వెజల్ నుంచి ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందో ఆ బ్లడ్ వెజల్ ఇప్పుడు బ్లాక్ అవుతే హార్ట్కి లిటరల్లీ బ్లడ్ సర్క్యులేషన్ లేదు. దాని ద్వారా కూడా పేషెంట్కి మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి దాని ద్వారా కూడా ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది. రెండోది, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ మజిల్తో పాటు హార్ట్ కండక్షన్ సిస్టమ్ ఆర్ ఎలక్ట్రికల్ సిస్టమ్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ బీటింగ్ అబ్నార్మాలిటీ మారుతుంది. అండ్ ఆ హార్ట్ బీటింగ్ అబ్నార్మాలిటీ వచ్చినప్పుడు కూడా మా భాషలో వీటీ ఆర్ విఎఫ్ అంటాము. ఈ ప్రాబ్లమ్స్ వాటి కూడా సడన్గా పేషెంట్ ప్రాణాలు పోయే ప్రమాదం జరుగుతుంది. సో ప్రతి హార్ట్ అటాక్ వల్ల పేషెంట్ చనిపోవడం అనేది రూల్ లేదు. ఫస్ట్ అటాక్ కావచ్చు, సెకండ్ అటాక్ కావచ్చు, ఆర్ థర్డ్ అటాక్ కావచ్చు. ఇలాగా ఒక పర్టికులర్ రూల్ ఆర్ ప్యాటర్న్ అనేది లేదు. ప్రతి పేషెంట్ డిఫరెంటే, ప్రతి హార్ట్ అటాక్ డిఫరెంటే. జరిగిన డ్యామేజ్ బట్టి, ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ బట్టి, పేషెంట్ ఏజ్ బట్టి, పేషెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి, వేరియస్ ఫ్యాక్టర్స్ బట్టి పేషెంట్ రిస్క్ మనం చెప్పడం జరుగుతుంది. ఈక్వల్లీ అవుట్కమ్స్ని మనం డిఫైన్ చేయడం జరుగుతుంది. చిన్నపిల్లల్లో ఉండే గుండె సమస్యలు పెద్దవాళ్ళలో ఉండే గుండె సమస్యలతో పోల్చుకుంటే కొంచెం వేరేగా ఉంటాయి. చిన్నపిల్లల్లో అంటే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు హార్ట్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ డెవలప్మెంట్ సరిగ్గా ఉందా లేదా అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. సో బేబీ కడుపులో ఉన్నప్పుడు అప్పుడు తల్లి హెల్త్ ఎలా ఉంది అండ్ ఆ డెవలప్మెంట్ అప్పుడు తల్లి హెల్త్ మీద ఏమైనా ప్రభావం ఉందా అనే దాన్ని బట్టి ఈక్వల్లీ బేబీకి హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఏదైనా ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలల్లో హార్ట్ డెవలప్మెంట్ అనేది జరగడం చూస్తూ ఉంటాం. సో ఈ మొదటి 3 నెలల్లో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ లేడీ హెల్త్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ ఫీవర్ రావడం కానీ, వేరే ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, ఏదైనా మందులు తీసుకోవడం కానీ, ఇలాంటి అవకాశాలు బట్టి ఆ హార్ట్ గ్రోత్లో ఆ హార్ట్ డెవలప్ అయ్యే దాని మీద ప్రభావం జరుగుతుంది. ఇవి బేబీస్ అలాగే ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యి పెరిగినప్పుడు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చూసే అవకాశం జరుగుతుంది. చిన్నపిల్లల్లో ఉండే హార్ట్ సమస్యల్లో కామన్గా మనం చూసేది హార్ట్లో ఉండే హోల్స్. వీటిని మేము సెప్టల్ డిఫెక్ట్స్ అంటాము. కామన్గా ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్, వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అనేవి సాధారణంగా చూస్తుంటాం. ఇవి చిన్న సమస్యలే. వీటిని ట్రీట్మెంట్ చేయడం కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఈక్వల్లీ ఈజీగా వీటిని మనం ట్రీట్ చేసే అవకాశం జరుగుతుంది.
కొన్ని కాంప్లెక్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ మనం చూస్తుంటాం. ఇవి సాధారణంగా డ్రగ్స్ ఎఫెక్ట్ వల్ల ఉంటుంది, లేదా కొంతమందిలో ప్రెగ్నెన్సీ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటాం. అంటే ఆ జెనెటిక్ గానే ప్రాబ్లమ్స్ రావడం వల్ల పుట్టుకతోనే ఈ ఆర్గన్ డెవలప్మెంట్ అనేది కరెక్ట్గా జరగదు. ఇవి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈక్వల్లీ వీటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి. కొన్నిసార్లు సర్జరీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రెగ్నెంట్ ఉమెన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. తను తీసుకునే మందులు, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ లైక్ ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ, వైటమిన్ బి ట్యాబ్లెట్స్ కానీ, కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ ఏవైతే తరచూ చెప్తామో ఇవి తీసుకోవడం వల్ల ఈ హార్ట్ సమస్యల్ని మనం వచ్చే అవకాశం తగ్గించే అవకాశం ఉంటుంది. సో ప్రెగ్నెంట్ ఉమెన్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. అందులోనూ మొదటి 3 నెలలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ 3 నెలలు ఎటువంటి అశ్రద్ధ చేయకూడదు. అండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే త్వరగా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీలో అండ్ ఈక్వల్లీ బేబీలో ఉండే ప్రాబ్లమ్స్ని మనం అవాయిడ్ చేసే అవకాశం జరుగుతుంది. హార్ట్ సమస్యలు ఏమైనా జెనెటిక్గా వచ్చే అవకాశం ఉందా అని అడిగితే, హార్ట్ డిసీజెస్ రావడానికి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే హైపర్ టెన్షన్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, కొలెస్ట్రాల్ ప్రాబ్లం కానీ, ఇవన్నీ కొంచెం మనం ఫ్యామిలీలో చూస్తూ ఉంటాం. వేరే వేరే జీన్స్ ప్రాబ్లం వల్ల ఫ్యామిలీలో ఒకరికి హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు ఈక్వల్లీ అదర్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జెనెటిక్ ప్రాబ్లం వల్ల ఈ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్తో ప్రాబ్లమ్ సివియారిటీ కూడా ఈక్వల్లీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే జెనెటికల్గా ఈ ప్రాబ్లమ్స్ నడుస్తూ ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి ఈక్వల్గా జబ్బు రావాలని గ్యారంటీ లేదు. కొందరిలో జబ్బు తీవ్రత తక్కువగా ఉండొచ్చు, కొందరిలో జబ్బు తీవ్రత ఎక్కువగా ఉండొచ్చు. ఈక్వల్లీ జనరేషన్స్ బట్టి ఉన్న ఫస్ట్ జనరేషన్లో ప్రాబ్లం మేబీ సివియర్గా ఉండకపోవచ్చు, ఈక్వల్లీ ఎక్కువ ఏజ్లో ఉండొచ్చు, అంటే మేబీ 50-60 సంవత్సరాలు రావచ్చు. జనరేషన్స్ తగ్గుతున్నప్పుడు ఆ జీన్స్ అనేవి మాడిఫై అవుతూ ఉంటాయి. ఆ జీన్స్ అనేవి స్ట్రాంగ్ అవ్వచ్చు లేదా వీక్ అవ్వచ్చు. ఒకవేళ స్ట్రాంగ్ అయితే అదే జబ్బు అనేది తొందరగాను రావచ్చు అండ్ ఈక్వల్లీ డిజీజ్ సివియారిటీ కూడా పెరగచ్చు. ఈక్వల్లీ జబ్బు రాకపోవచ్చు అండ్ మైల్డ్ కూడా రావచ్చు. కొన్ని హార్ట్ డిసీజెస్ పర్టికులర్లీ కార్డియోమయోపతీస్ అంటాం. ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సింది హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటాం. హార్ట్ మజిల్ అనేది అబ్నార్మల్గా ఎన్లార్జ్ అయిపోతుంది. ఇది కామన్గా మనం జెనెటికల్గా చూస్తూ ఉంటాం. వీటి కోసం జెనెటిక్ స్టడీస్ కూడా ఉన్నాయి. బ్లడ్ శాంపిల్స్ కానీ కొన్ని స్పెషల్ టిష్యూస్ని మనం స్టడీ చేస్తాము. ఏ పర్టికులర్ జీన్ లోపం ఉందో దాన్ని పట్టుకుని ఈ ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈక్వల్లీ ఈ ప్రాబ్లమ్ని మనం ఫ్యూచర్ జనరేషన్స్లో రాకుండా కూడా మనం హెల్ప్ చేయొచ్చు. సో జెనెటికల్గా ఉండే ఈ సమస్యల్ని కామన్గా మనము దగ్గర చుట్టం మ్యారేజెస్లో చూస్తూ ఉంటాం. సో జెనెటికల్లీ ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ దగ్గర చుట్టం మ్యారేజెస్ అనేవి అవాయిడ్ చేయాలి. సో దట్ ఈ జీన్ ప్రాబ్లమ్స్ని మనం స్ట్రాంగ్గా అవ్వకుండా మనం ఈక్వల్లీ ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. హైపర్ టెన్షన్ ఆర్ రక్తపోటు, దీన్ని సైలెంట్ కిల్లర్ అంటాము. ఎందుకు దీన్ని సైలెంట్ కిల్లర్ అంటామంటే ప్రతి 5గురిలో ఒకరికి హైపర్ టెన్షన్ ఉంటుంది, కానీ వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉందని తెలియదు. హైపర్ టెన్షన్ అలాగే కంట్రోల్లో లేకుండా చాలా రోజులు ఉన్నప్పుడు ఈ హై బ్లడ్ ప్రెషర్ అనేది గుండె మీద ఒత్తిడి పెట్టి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సో హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేయడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఒకసారి హైపర్ టెన్షన్ మనం కంట్రోల్ చేస్తే గుండె మీద ఒత్తిడి జరగదు, దాని ద్వారా వచ్చే దుష్ప్రభావాల్ని మనం ఈక్వల్లీ ఆపే అవకాశం జరుగుతుంది. హైపర్ టెన్షన్ గురించి మనం మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవడం ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం నంబర్ల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. బీపీ గురించి మాట్లాడితే 2 నంబర్లు మాట్లాడతాం. పైన నంబర్ సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము, కింద నంబర్ డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. నార్మల్ బ్లడ్ ప్రెషర్ మనం అంటే పైన నంబర్ 130 కన్నా కింద ఉండాలి, కింద నంబర్ 80 కన్నా తక్కువ ఉండాలి. లెస్ దాన్ 130, లెస్ దాన్ 80. బీపీ 130 అండ్ 80 కన్నా తక్కువ ఉంటే బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉన్నట్టు లెక్క. అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హైపర్ టెన్షన్ గురించి మనం మాట్లాడినప్పుడు బ్లడ్ ప్రెషర్ మెజర్మెంట్ మనం ఎలా చేసాము, ఎప్పుడు చేసాము అనేది చాలా ఇంపార్టెంట్. కామన్గా చూసే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ ప్రాబ్లం ఒక బ్లడ్ ప్రెషర్ రీడింగ్ బట్టి బ్లడ్ ప్రెషర్ ఆర్ హైపర్ టెన్షన్ డయాగ్నోసిస్ చేయడం, అది తప్పు. బ్లడ్ ప్రెషర్ ఆర్ హైపర్ టెన్షన్ డయాగ్నోసిస్ మనం చేయడానికి ఒక రీడింగ్ బట్టి డెసిషన్ చేయలేము.
వేరే వేరే సందర్భాలలో వేరే వేరే రీడింగ్స్ చేస్తున్నప్పుడు హాస్పిటల్లో ఒకసారి, ఇంట్లో ఒకసారి, లేదా ఇంకొక ఫెసిలిటీలో అలా మల్టిపుల్ రీడింగ్స్ మనం చెక్ చేసి ఎప్పుడూ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగానే ఉంది అన్నప్పుడు హైపర్ టెన్షన్ ఉంది అని మనం డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. సో కామన్గా చేసే మిస్టేక్ ఒక రీడింగ్ బట్టి బీపీ డయాగ్నోస్ చేయడం, అలా చేయకూడదు. రెండో రీడింగ్ బ్లడ్ ప్రెషర్ ఎలా మెజర్ చేస్తున్నాం. బ్లడ్ ప్రెషర్ మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బీపీ మెషిన్. ఈ బీపీ మెషిన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేయాలి. రెండోది బీపీ కఫ్ మనం ఎలా కట్టాము, అంటే చేతి సర్కంఫరెన్స్ అంటాము, చేతి సర్కంఫరెన్స్కి బీపీ కఫ్ అనేది కరెక్ట్గా చుట్టుకుందా లేదా. కొందరికి చెయ్యి లావుగా ఉండొచ్చు, కొందరికి చెయ్యి సన్నగా ఉండొచ్చు. ఈ బీపీ కఫ్ అనేది సరిగ్గా చుట్టుకుంటేనే ఆ మెజర్మెంట్ కూడా కరెక్ట్గా వస్తుంది. సో ఒక్కొక్క పేషెంట్ చేతి సర్కంఫరెన్స్ బట్టి బీపీ కఫ్ని కూడా డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండోది బట్టల మీద మనము పెట్టామా లేకపోతే నార్మల్గా పెట్టామా. కొంతమంది లైక్ ఈ బట్టల మీదే మన బీపీ కఫ్ కట్టినప్పుడు బీపీ మెజర్మెంట్ కూడా ఈక్వల్లీ రాంగ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటి మీద దృష్టి పెట్టడం ఇంపార్టెంట్. రెండోది బీపీ ఎలా చెక్ చేసాం. సో పేషెంట్ పొజిషన్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో సాధారణంగా బీపీ చెక్ చేసేటప్పుడు పేషెంట్ కంఫర్టబుల్గా కూర్చోవాలి. బ్యాక్ అనేది ఎప్పుడు కుర్చీకి సపోర్ట్ చేసి ఉండాలి. చేతులు ఏదైనా రెస్టింగ్ పొజిషన్లో ఉండాలి. అయితే ఆర్మ్ రెస్ట్ కానీ లేదా దగ్గరలో ఉన్న టేబుల్ మీద కానీ ఆ బ్లడ్ ప్రెషర్ మెజర్ చేసే చెయ్యి రెస్టింగ్ పొజిషన్లో ఉండాలి. కాళ్ళు నేల మీద ఉండాలి, కాళ్ళు మడుచుకోకూడదు అండ్ రిలాక్స్డ్గా ఉండాలి. బీపీ మెజర్మెంట్ చెక్ చేస్తున్నప్పుడు మాట్లాడడం అది చేయకూడదు. ఒకవేళ టీ, కాఫీ కానీ ఏదైనా ఆహారం తీసుకుంటే కనీసం 30 నిమిషాల పాటు ఆగాల. స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఏమైనా తీసుకున్నప్పుడు కూడా బీపీ రీడింగ్స్ అనేవి తీసుకోకూడదు. కనీసం 30 to 45 minutes ఆగాలి. అండ్ బీపీ మెజర్మెంట్స్ చేసినప్పుడు కనీసం 3 రీడింగ్స్ తీసుకోవడం మేము సాధారణంగా రికమెండ్ చేస్తుంటాం. ఫస్ట్ రీడింగ్ కామన్గా ఇప్పుడు ఎక్కువగానే ఉంటుంది. సెకండ్ రీడింగ్ కానీ థర్డ్ రీడింగ్ కానీ యూజువల్లీ కరెక్ట్ నెంబర్స్ ఇస్తాయి. అండ్ ప్రతి రీడింగ్కి కనీసం 2-3 నిమిషాలు మనం వెయిట్ చేసి ఆ రెండో రీడింగ్ మూడో రీడింగ్ తీసుకున్నప్పుడు మనకి కరెక్ట్ బీపీ రీడింగ్ అనేది తెలుస్తుంది. క్లినిక్లో సాధారణంగా నేను నా పేషెంట్స్ని ఇంట్లో బీపీ చెక్ చేయమని చెప్తాను. బికాస్ హాస్పిటల్లో ఉన్నప్పుడు యాంగ్జైటీ ఉంటుంది, డాక్టర్ ముందు టెన్షన్ వల్ల కూడా బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ బీపీ, ఈ హై బ్లడ్ ప్రెషర్ రీడింగ్స్ని మనం బీపీ ఉందని చెప్పలేము. సాధారణంగా ఇంట్లో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్న వాతావరణంలో కంఫర్టబుల్గా ఉన్నప్పుడు బీపీ చెక్ చేసి ఆ నంబర్ ఎంత ఉంది దాన్ని బట్టి నిర్ణయం చేయడం జరుగుతుంది. సో ఈ మెజర్మెంట్స్ ఆర్ ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాత నంబర్స్ తరచూ ఎక్కువగా ఉన్నాయి, అప్పుడు పేషెంట్కి మీకు హైపర్ టెన్షన్ ఉందని చెప్తాము. ఈక్వల్లీ అప్పుడు ట్రీట్మెంట్ గురించి మేము డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ జాగ్రత్తలు లేనందువల్ల ఆర్ బీపీ మనం చెప్పిన పేషెంట్స్ యాక్సెప్ట్ చేయడం చాలా సమస్యగా చూస్తుంటాం. బీపీ అనగానే సాధారణంగా మనం చూసేది పేషెంట్స్ డినయల్. ఈరోజు నేను స్ట్రెస్లో ఉన్నాను, లేదా ఈరోజు టెన్షన్లో ఉన్నాను, నిన్న ఫుడ్ తీసుకోలేదు, అనేక కారణాల వల్ల నా బీపీ పెరిగింది అని చెప్పి బీపీ నాకు ఉండద్దు, లేదు అనే ఆన్సర్స్ చెప్పి హైపర్ టెన్షన్ ఉందని యాక్సెప్ట్ చేయరు. ఈ యాక్సెప్టెన్స్ లేనందువల్ల బీపీ కంట్రోల్లో ఉండదు. ఇది అలా చాలా సంవత్సరాల పాటు అన్కంట్రోల్డ్ బీపీ వల్ల ఈ సమస్యలు చూస్తాము. హార్ట్ అటాక్ కానివ్వండి, స్ట్రోక్ కానివ్వండి, కిడ్నీ ఫెయిల్యూరు, కంటి చూపు ప్రాబ్లమ్స్, హార్ట్ ఫెయిల్యూరు, ఈక్వల్లీ పేషెంట్ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. వీటన్నిటి వల్లనే హైపర్ టెన్షన్ని మేము సైలెంట్ కిల్లర్గా చెప్తూ ఉంటాం. చాలామంది పేషెంట్స్ క్లినిక్కి ఛాతీ నొప్పి సమస్యతో మా దగ్గరికి వస్తూ ఉంటారు. ఛాతీలో నొప్పి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం భయపడేది అదేమైనా హార్ట్కి సంబంధించిన సమస్య అనేది. బికాస్ హార్ట్ అటాక్ ఒకవేళ వచ్చినప్పుడు కామన్ సిమ్టమ్ ఛాతీలో నొప్పి. అయితే ప్రతి ఛాతీ నొప్పి హార్ట్ అటాక్ కాదు, గుండె సమస్య కాదు. ఛాతీలో నొప్పి రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఛాతీలో మీకు హార్ట్ ఉంది, హార్ట్తో పాటు లంగ్స్ ఉన్నాయి, లంగ్స్తో పాటు బోన్స్ ఉన్నాయి, మజిల్స్ ఉన్నాయి, నర్వ్స్ ఉన్నాయి, పేగులు ఉన్నాయి. వీటన్ని సమస్యలతోని ఛాతీలో నొప్పి రావచ్చు. అయితే దాన్ని మనము విడగొట్టి ఏది ప్రాబ్లం అనేది కనుక్కోవడం డాక్టర్గా మా బాధ్యత. అయితే పేషెంట్ చెప్పే తీరును బట్టి ఈ సమస్యలు ఇంపార్టెంటా, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమా కాదా అనేది మేము తెలుసుకుంటాం. ఒకవేళ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం అయితే ఈ ఛాతీలో నొప్పి అనేది ఏదైనా యాక్టివిటీ, అంటే ఏదైనా పని చేసినప్పుడు నడవడం కానీ,
మెట్లు ఎక్కడం కానీ లేదా అయినా బరువులు చేయడం కానీ అలాంటివి చేసినప్పుడు ఈ ప్రాబ్లం ఆర్ ఈ నొప్పి ఎక్కువైతే అది హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం అనేది సూచిస్తుంది. ఏదైనా ఆహారంతో పాటు రిలేషన్ ఉంటాయి, లైక్ ఆహారం తీసుకున్నప్పుడు కానీ లేదా ఫాస్టింగ్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా మసాలా లాంటివి లేదా స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అంటే యూజువల్లీ ఈ ఛాతీ నొప్పి ఈ గ్యాస్ట్రోఎంట్రాలజీ ప్రాబ్లం వల్ల వస్తుంది అని మనం అనుకోవచ్చు. ఏదైనా కదలికల వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది, లైక్ చేయి ఎత్తినప్పుడు కానీ లేదా భుజాలని మనం స్ట్రెచ్ చేసినప్పుడు ఆ పెయిన్ వస్తే యూజువల్లీ వీటిని మస్కులోస్కెల్టల్ ప్రాబ్లమ్స్ కింద చెప్తాం. అంటే మజిల్స్ కానీ బోన్స్ కానీ జాయింట్స్ వల్ల వస్తున్న ప్రాబ్లం. ఏదైనా ఈ ఛాతీ నొప్పి దగ్గుతో పాటు వస్తుంది, బాగా గాలి తీసుకున్నప్పుడు వస్తుంది అంటే యూజువల్లీ ఇది లంగ్ రిలేటెడ్ ప్రాబ్లం వల్ల వస్తూ ఉంటుంది. సో వీటన్నిటిలోనూ ముఖ్యమైన సమస్య మనం భయపడేది హార్ట్ అటాకా కాదా అనేది. వీటి కోసం కామన్ ఇన్వెస్టిగేషన్ ఈజీగా సులువుగా జరిగేది ఈసీజీ. ఒకవేళ అందుకే ఈసీజీ ఒకవేళ తీసి ఈసీజీలో ఒకవేళ ప్రాబ్లం లేకపోతే మేజర్ ప్రాబ్లమ్ని మనం రూల్ అవుట్ చేసుకున్నట్టు లెక్క. సో ఎనీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ కామన్ ఇన్వెస్టిగేషన్ ఈసీజీ. ఆ ఈసీజీ తీయించుకోండి, దాన్ని బట్టి మేజర్ ప్రాబ్లం మనం రూల్ అవుట్ చేసినట్టు అవుతుంది ఆర్ లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్ మనం రూల్ అవుట్ చేసినట్టు అవుతుంది. మిగతా సమస్యలు మనం ఈక్వల్లీ నెమ్మదిగా ఇవాల్యుయేట్ చేసి కనుక్కొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేయొచ్చు. తరచూ అలసిపోవడం ఆయాసం అనేది కామన్గా పేషెంట్స్లో మనం చూస్తూ ఉంటాము. ఈ ఆయాసం రావడానికి హార్ట్ ప్రాబ్లం వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్స్ అండి. హార్ట్ పనిచేయాల్సిన తీరులో పనిచేయకపోతే ఆర్ హార్ట్ పని తీరు బ్లడ్ పంపింగ్ చేయడం, ఈ పంపింగ్ ఒకవేళ సరిగ్గా లేకపోతే అవయవాలన్నిటికీ రక్త సరఫరా సరిగ్గా జరగకపోతే పేషెంట్ తరచూ అలసిపోవడం కానీ ఆయాసంగా ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంటుంది. హార్ట్ సమస్యల్లో వేరే ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ ఇబ్బంది అవ్వచ్చు. కామన్గా మనం హార్ట్ ఫెయిల్యూర్ వల్ల ఆయాసం అనేది చూస్తుంటాం. అయితే ఆయాసం అనేది కామన్ సిమ్టమ్. ప్రతి ఆయాసము త్వరగా అలసిపోవడం అనేది హార్ట్ సమస్య కావాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి లంగ్స్ ప్రాబ్లం ఉంటే కూడాను ఆయాసం అనేది కామన్గా చూస్తుంటాం. లంగ్స్ అనేవి ఆక్సిజనేషన్ చేసే పని చేస్తుంటుంది. లంగ్స్ సరిగ్గా పనిచేయకుండా ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే కూడా పేషెంట్కి ఆయాసం రావచ్చు. ఈక్వల్లీ కడుపు ఉబ్బరం, లైక్ కడుపు బాగా ఉబ్బరంగా ఉండి డిస్టెన్షన్ అంటాము. వేరియస్ రీజన్స్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉంటే రెస్పిరేటరీ మజిల్స్ అనేవి కదలికలు సరిగ్గా జరగవు. ఆ రెస్పిరేటరీ మజిల్స్ కూడా సరిగ్గా జరిగినప్పుడు వల్ల కూడా పేషెంట్కి ఆయాసం జరుగుతుంది. సో లివర్ ప్రాబ్లం కానివ్వండి, కిడ్నీ ప్రాబ్లం వల్ల కూడా ఈ ఆయాసం అనేది జరిగే ప్రాబ్లం ఉంటుంది. ఎసిడిటీ నొప్పి అంటే ఛాతీ కింది భాగంలో మంటగా పేషెంట్స్ తరచూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దీన్ని ఎసిడిటీగా పేషెంట్స్ చెప్తూ ఉంటారు. ఎసిడిటీ ప్రాబ్లం అనేది కడుపులో ఉన్న యాసిడ్ కొంచెం ఎక్కువ అయినప్పుడు, అంటే ఎక్కువ ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేనందువల్ల ఫాస్టింగ్ అవి చేసినప్పుడు యాసిడ్ ఎక్కువ అయ్యి మంటగా పేషెంట్స్ యూజువల్లీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ ఎసిడిటీ సమస్య సాధారణంగా చాలామంది ఎక్స్పీరియన్స్ చేయడం తరచూ చూస్తూ ఉంటాం. అయితే ఎసిడిటీకి హార్ట్ ప్రాబ్లంకి ఏమైనా లింక్ ఉందా అంటే లేదు. అయితే ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ కూడా ఎగ్జాక్ట్లీ ఎసిడిటీ ప్రాబ్లం లాగానే ఛాతీలో నొప్పి రావచ్చు. అయితే అది ప్రతి ఛాతీ మంట ఎసిడిటీ ప్రాబ్లం కాకపోవచ్చు. మీకున్న ప్రాబ్లం ఎసిడిటీ అనుకున్నది హార్ట్ అటాక్ కావచ్చు. ఒకవేళ ఎసిడిటీ ప్రాబ్లం అనుకుని అశ్రద్ధ చేసే అవకాశం చాలాసార్లు చూస్తూ ఉంటాం. ఎసిడిటీ కోసం సిరప్లు తీసుకోవడము, టాబ్లెట్లు తీసుకోవడము, ఇవన్నీ చేసి హార్ట్ అటాక్ ఇంపార్టెన్స్ని మనం కోల్పోతున్నాం. సో ఒకవేళ మీ ఎసిడిటీ ప్రాబ్లం ఎసిడిటీ కాకుండా ఒకవేళ హార్ట్ అటాక్ అయితే క్రూషియల్ టైంని మనం కోల్పోతున్నాం. సో ఎనీ ఎసిడిటీ ప్రాబ్లం మీకు అనిపించినప్పుడు అశ్రద్ధ చేయకుండా కనీసం దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిసి ఒకసారి ఈసీజీ తీయించండి. ఒకవేళ ఆ ఈసీజీ తోటి మీ హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉంటే హార్ట్ అటాక్ అనేది తెలుస్తుంది. సాధారణంగా చాలా పేషెంట్స్ ఎసిడిటీ అనుకుని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ ఎసిడిటీ మందులు తీసుకుని ప్రాబ్లం తగ్గకుండా అల్టిమేట్లీ కార్డియాలజిస్ట్ దగ్గరికి వచ్చి అది ఎసిడిటీ ప్రాబ్లం కాదు హార్ట్ అటాక్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇది జరగకుండా ఉండడం కోసం ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక్క అడుగు ముందుకు వేసి డాక్టర్ని సంప్రదించి ఒక ఈసీజీ తీసుకుంటే మేజర్ హెల్త్ ప్రాబ్లమ్ని మనం ప్రివెంట్ చేసే అవకాశం జరుగుతుంది. సో ఎసిడిటీ ప్రాబ్లం అన్నీ ఎసిడిటీ కాకపోవచ్చు, హార్ట్ అటాక్ కూడా కావచ్చు అనేది కొంచెం దృష్టిలో పెట్టుకోవడం ఇంపార్టెంట్.
కొర్నరీ ఆర్టరీ డిజీజ్ అంటే గుండెకి రక్తం అందించే రక్తనాళాల్లో ఏదైనా బ్లాకేజెస్ ఉండడము, రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడం. ఇది కామన్గా చూసే హార్ట్ ప్రాబ్లం. ఈ కొర్నరీ ఆర్టరీ డిజీజ్ డయాగ్నోసిస్కి ఈసీజీ ఎకో చేసిన తర్వాత యాంజియోగ్రామ్ అనే టెస్ట్ చేస్తాము. యాంజియోగ్రామ్ అనే పరీక్షతో గుండెకి అందించే ఈ రక్తనాళాల్లో ఏమైనా అడ్డు ఉందా, బ్లాక్స్ ఉన్నాయా అనేది తెలుస్తుంది. ఆ బ్లాక్స్ తీవ్రతని బట్టి ట్రీట్మెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. బ్లాకేజెస్ అనేది ఒకవేళ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ బ్లాకేజెస్ వల్ల రక్త సరఫరా సరిగ్గా జరగదు కాబట్టి ఆ అడ్డుని తొలగించడం ఇంపార్టెంట్. దీన్ని రీవాస్కులరైజేషన్ అంటాము. ఆ రక్త సరఫరాని మళ్ళీ రెస్టోర్ చేయాలి. వీటిల్లో 2 పద్ధతులు, ఒకటి బైపాస్ సర్జరీ, రెండోది యాంజియోప్లాస్టీ ఆర్ స్టెంట్ పెట్టడం. యాంజియోప్లాస్టీ అన్నప్పుడు గుండె రక్తనాళాల్లో ఏదైతే అడ్డు ఉందో దాంట్లోకి ఒక వైర్ పంపించి ఆ వైర్ మీద బెలూన్ పంపించి ఆ బెలూన్తో ఆ అడ్డుని మనం క్లియర్ చేయడం జరుగుతుంది. బెలూన్ ద్వారా ఏదైతే రక్తనాళాన్ని మనం ఓపెన్ చేసామో ఆ బ్లడ్ వెజల్ మళ్ళీ బంద్ అవ్వకుండా ఉండడానికి కోసం ఒక మెష్ లాగా, స్ప్రింగ్ లాగా ఉంటుంది, దాన్ని స్టెంట్ అంటాము. అది స్టెంట్ పెడతాం. ఈ స్టెంట్ అనేది ఆ బ్లడ్ వెజల్ని అలాగే ఓపెన్గా ఉంచడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఆ స్టెంట్ లేనప్పుడు బ్లడ్ వెజల్ మళ్ళీ బంద్ అయ్యి హార్ట్ అటాక్ లాంటివి వచ్చే అవకాశం జరుగుతుంది. ఈ బ్లడ్ వెజల్ని మనం ఓపెన్ చేసి స్టెంట్ పెట్టి బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ రెస్టోర్ చేయడంని యాంజియోప్లాస్టీ అంటాము. కొంతమందిలో ఈ స్టెంట్ అనేది బంద్ అవ్వడం అనేది వింటూ ఉంటాము. ఇది ఎందుకు జరుగుతుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో స్టెంట్ అనేది నార్మల్గా మెటల్ తోటి చేయడం జరుగుతుంది. సో మెటల్ అనేది బాడీలో ఉన్నప్పుడు అది ఫారెన్ మెటీరియల్గా మనం బాడీ రికగ్నైజ్ చేస్తుంది. ఏదైనా ఫారెన్ మెటీరియల్ ఉన్నప్పుడు బాడీ ఆ ఫారెన్ మెటీరియల్ని రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. బాడీ ఆ రిజెక్ట్ చేసే పద్ధతి సాధారణంగా బ్లడ్ క్లాట్ అవడం, ఆ క్లాట్ అయిన తర్వాత దాన్ని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. స్టెంట్ వేసిన పేషెంట్స్ అందరికీ ఈ బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉండడానికి కోసం బ్లడ్ థిన్నర్స్ అనేవి ఇస్తూ ఉంటాం. ఈ బ్లడ్ థిన్నర్స్ని మేము యాంటీ ప్లేట్లెట్స్ అంటాం. స్టెంట్ వేసిన ప్రతి పేషెంట్కి 2 బ్లడ్ థిన్నర్స్ ఇస్తాము. 2 యాంటీ ప్లేట్లెట్స్ అనేవి యూజువల్లీ 1 year వరకు తీసుకోమని చెప్తాం. ఈ బ్లడ్ థిన్నర్స్ ఒకవేళ సరిగ్గా తీసుకోకపోతే ఆ స్టెంట్ అనేది బ్లడ్ క్లాట్ అయ్యి ఆ స్టెంట్లో బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ బ్లాక్ అవడం అనేది కామన్గా చూస్తుంటాం. సో స్టెంట్ వేసిన ప్రతి పేషెంట్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. ట్యాబ్లెట్స్ ఏ ఒక్క రోజు కూడా బంద్ చేయకుండా తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు ట్యాబ్లెట్స్ తీసుకున్నప్పటికీ కొంతమందిలో ఈ ట్యాబ్లెట్స్ పనిచేయాల్సిన తీరులో పనిచేయవు. అలాంటప్పుడు కూడా స్టెంట్ ఏమైనా బంద్ అయ్యే అవకాశం ఉంటుంది. లాస్ట్లీ ఒకవేళ స్టెంట్ వేసినప్పుడు ప్రొసీజర్లో ఏమైనా ఒకవేళ కాంప్లికేషన్స్ జరిగినప్పుడు లేదా బ్లడ్ సర్క్యులేషన్లో బ్లడ్ క్లాటింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు కూడా స్టెంట్స్ అవి బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. స్టెంట్ బ్లాక్ అయ్యే తీరును బట్టి మనం ప్రాబ్లమ్స్ అనేవి యూజువల్లీ చేసే అవకాశం ఉంటుంది. అంటే స్టెంట్ ఏ టైంలో పెట్టాము, అది అక్యూట్గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు పెట్టామా లేదా నార్మల్ పద్ధతిలో చేసామా, దాన్ని బట్టి కూడా కారణాలు మనకి డిఫరెంట్గా ఉంటాయి. యూజువల్లీ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్లో స్టెంట్స్ అనేవి తొందరగా బంద్ అయ్యే అవకాశం ఉంటుంది. బికాస్ ఆ ప్రాబ్లం బ్లడ్ చిక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ట్యాబ్లెట్స్ పనిచేయడంలో కూడా కొంచెం టైం పడుతుంది. ఎలెక్టివ్ ప్రొసీజర్స్ నార్మల్గా చేసే ప్రొసీజర్లో స్టెంట్స్ క్లాట్ అయ్యే అవకాశం యూజువల్లీ చాలా రేర్గా చూస్తూ ఉంటాం. సో ఈ మధ్య కాలంలో వచ్చే స్టెంట్స్ చాలా రిఫైన్డ్గా వస్తున్నాయి, చాలా సొఫిస్టికేటెడ్గా వస్తున్నాయి. కాబట్టి ఈ స్టెంట్స్ క్లాట్ అవ్వడము, స్టెంట్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఈ మధ్య చాలా లెస్ కామన్గా చూస్తున్నాం. హార్ట్ ఎన్లార్జ్ అవుతుంది ఆర్ హార్ట్ పెద్దగా అవుతుంది అనేది కామన్గా చూస్తుంటాం. ఇది ఎందుకు జరుగుతుంది అనేది పేషెంట్స్ కామన్గా అడుగుతుంటారు. సో హార్ట్కి ఎప్పుడైతే డ్యామేజ్ జరుగుతుందో అనేక కారణాల వల్ల హార్ట్ పంపింగ్ ఫంక్షన్ దెబ్బతింటుంది. శరీరం మొత్తానికి రక్త సరఫరా అందించే బాధ్యత హార్ట్ మీద ఉంది. హార్ట్ బలంగా పంప్ చేస్తే బ్లడ్ శరీరం మొత్తానికి ఆ బ్లడ్ సరఫరా జరుగుతుంది. ఏదైనా కారణం వల్ల ఒకవేళ ఈ హార్ట్ పంపింగ్ ఫంక్షన్ తగ్గితే రక్త సరఫరా సరిగ్గా జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి హార్ట్ బీటింగ్కి హార్ట్ సుమారుగా 100 ml బయటికి పంప్ చేస్తుంది అనుకుందాం. హార్ట్కి ఒకవేళ డ్యామేజ్ జరిగితే ఈ హార్ట్ పంపింగ్ ఫంక్షన్ తగ్గుతుంది. సో నార్మల్గా 100 ml బయటికి పంప్ చేసే బదులు ఇప్పుడు ఓన్లీ 50 ml పంప్ చేస్తుంది.
100 బదులు 50 ml వస్తుంది కాబట్టి ఈక్వల్లీ పేషెంట్కి ఆయాసము అండ్ త్వరగా అలసిపోవడం లాంటి లక్షణాలు చూస్తుంటాం. ఈ 50 ml ఏదైతే ఉండిపోతుందో ఈ 50 mlని హార్ట్ ఉంచుకోవాల్సి వస్తుంది. ఈ 50 ml ఉండిపోయింది కాబట్టి ఈ ఎక్స్ట్రా 50 mlని హార్ట్ ఎన్లార్జ్ అయ్యి అకామిడేట్ చేస్తుంది. ఈ ప్రతి బీటింగ్లో ఈ ఒక ఎక్స్ట్రా 50 ml ఏదైతే ఉండిపోతుందో ఇది నెలలు బట్టి సంవత్సరాలు బట్టి ఇది జరగడంతో ఆ ఎక్స్ట్రా బ్లడ్ అకామిడేట్ అయిపోయి హార్ట్ ఎన్లార్జ్ అవడం మనం చూస్తుంటాం. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నొప్పి ఎక్కడ మనం అప్రిషియేట్ చేస్తామో ఆర్ నొప్పి ఎక్కడెక్కడ రావచ్చు అనేది కామన్గా చూస్తుంటాం. నార్మల్గా మనం వినేది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆర్ హార్ట్తో వచ్చే నొప్పి ఛాతీ సెంటర్లో ఆర్ ఈ బ్రెస్ట్ బోన్ వెనకాల నుంచి కామన్గా చూస్తుంటాం. ఈ నొప్పి ఇక్కడ తీవ్రత ఎక్కువ ఉన్నా ఇక్కడే ఉండాలని రూల్ లేదు. ఈ నొప్పి ఇక్కడ నుంచి ఎడం వైపుకి వెళ్ళచ్చు, కొన్నిసార్లు కుడివైపు రావచ్చు. ఈ నొప్పి ఛాతీ నుంచి ఒక్కోసారి ఎడం చేయి వైపు పాకడం అనేది కామన్గా చూస్తూ ఉంటాం. ఈ నొప్పి కొన్నిసార్లు దవడకి వరకు కూడా వెళ్ళచ్చు, ఒక్కోసారి కిందకి ఈ పొట్ట దగ్గరికి కూడా రావచ్చు. కొన్నిసార్లు ఇదే నొప్పి వెనుక భాగంలో కూడా వెళ్ళే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరిలోనూ ఇదే ప్యాటర్న్లో అవ్వాలని లేదు. కొంతమందిలో ఉట్టి భుజంలో రావచ్చు, కొంతమందిలో ఉట్టి దవడలో రావచ్చు, కొంతమందిలో కడుపులో రావచ్చు. కడుపులో వచ్చిన సమస్యని సాధారణంగా ఎసిడిటీ నొప్పి అనుకుని కొట్టిపాడేయడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే అనుమానం ఉంటుందో అప్పుడు ఈసీజీ ఒకసారి తీసుకుని ప్రాబ్లం ఉందా లేదా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ప్రతిసారి ఈ నొప్పి హార్ట్ అటాక్ రావాలని లేదు. కండరాల నొప్పుల వల్ల కానీ బోన్ ప్రాబ్లం వల్ల కూడాను నొప్పులు రావచ్చు. ఇది ఇంపార్టెంటా కాదా అనేది సింపుల్ టెస్ట్ ఈసీజీ బట్టి మీరు ప్రాబ్లం ఉంది లేదు అనేది రూల్ అవుట్ చేసుకోవచ్చు. గుండె సమస్యలు రాకుండా ఆర్ వాటిని కంట్రోల్ చేయడానికి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఆర్ జీవన శైలిలో మార్పులు. బాడీ హెల్దీగా ఉండడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫిజికల్ యాక్టివిటీ అండి. ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. పేషెంట్కి సాధారణంగా ఎక్సర్సైజ్ అనగానే వాకింగో లేదా జిమ్కో వెళ్ళడమే అనుకుంటాము. ఎక్సర్సైజ్ అంటే బాడీలో కదలికలు. మీకు నచ్చినది మీరు ఎక్సర్సైజ్ కింద కౌంట్ చేయొచ్చు. అది వాకింగే కావచ్చు, జాగింగ్ కావచ్చు, జిమ్కి వెళ్ళడం కావచ్చు, స్విమ్ చేయడం కావచ్చు, డ్యాన్స్ చేయడం కావచ్చు, లేదా వెయిట్స్ లేపడము, ఇవన్నీ ఎక్సర్సైజ్ కిందకే కౌంట్ అవుతాయి. మీకు ఏదైతే సూట్ అవుతుందో, మీకు ఏదైతే నచ్చుతుందో అది ఎంచుకోండి. ఎక్సర్సైజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ. రోజు చేయడం, వారంలో కనీసం 5 రోజులు చేయడము, సుమారుగా 20 నుంచి 30 పాటలు చేయడం ఇంపార్టెంట్. ఈ ఎక్సర్సైజ్ చేయకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. సో ఏ ఎక్సర్సైజ్ అయితే మీకు నచ్చుతుందో దాన్ని ఎంచుకోండి, దాన్ని కంటిన్యూ చేయండి. దాని ద్వారా మీ హార్ట్ని ఈక్వల్లీ మీ హెల్త్ని మీరు హెల్తీగా ఉంచుకోవచ్చు. రెండోది డైట్ గురించి ఉన్నప్పుడు కూడా అగైన్ చాలామందికి చాలా అపోహలు, చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. నాన్ వెజిటేరియన్ నుంచి స్పైసీ ఫుడ్స్ నుంచి ఆయిలీ ఫుడ్స్ అంటారు. వీటన్నిటి గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. బట్ కామన్గా నేను మీకు ఇచ్చే సలహా మోడరేషన్. అంటే అన్ని ఫుడ్లోనూ అన్ని ఫుడ్ సబ్స్టెన్స్తోనూ ఈక్వల్లీ అడ్వాంటేజ్ ఉంటుంది. మనం ఏం తీసుకుంటున్నాము అనే దానికన్నా మనం ఎంత తీసుకుంటున్నాము అనే దాని మీద దృష్టి పెట్టడం ఇంపార్టెంట్. మీరు తీసుకునే ఆహార పదార్థాల్లో క్వాంటిటీ అనేది మీరు ఇంపార్టెంట్. అతిగా తక్కువ తీసుకోవద్దు, అతిగా ఎక్కువగా తీసుకోవద్దు. మీరు లిమిట్లో తీసుకుంటే ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఒకటి సూట్ అవుతుంది. ఒక్కొక్కల హ్యాబిట్స్ బట్టి ఒక్కొక్కల ఈటింగ్ హ్యాబిట్స్ ఉంటాయి అండ్ ప్రిపరేషన్ హ్యాబిట్స్ ఉంటాయి. ఆయిల్ క్వాంటిటీ ఇంపార్టెంట్. ఏం ఆయిల్ తీసుకుంటున్నాము అగైన్ పెద్దగా ఇంపార్టెంట్ కాదు. కోకోనట్ ఆయిల్ కానీ, పామ్ ఆయిల్ కానీ, వెజిటేబుల్ ఆయిల్ కానీ అగైన్ క్వాంటిటీ మీద మనం దృష్టి పెడితే సమస్యలు రాకుండా మనం రెడ్యూస్ చేయొచ్చు. నాన్ వెజిటేరియన్ అవాయిడ్ చేయమంటాము, అగైన్ నాట్ ఇంపార్టెంట్. నాన్ వెజిటేరియన్ ఈజ్ యాక్చువల్లీ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో నాన్ వెజిటేరియన్ ద్వారా కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ నాన్ వెజిటేరియన్తో పాటు మనం తీసుకునే కార్బోహైడ్రేట్ లైక్ రైస్ కానీ, బిర్యానీ కానీ, ఆయిల్ ఫుడ్, దాంతో ప్రాబ్లం. అండ్ ఎంత తీసుకుంటున్నాము ఈక్వల్లీ ఇంపార్టెంట్. సాధారణంగా రుచిగా ఉంటాయి కాబట్టి
నార్మల్గా తీసుకునే దానికన్నా అధికంగా తీసుకుంటాము అండ్ ఈక్వల్లీ ఆ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి దాంతో వచ్చే సమస్యలు. సో మీకు టూ మెనీ అడ్వైజెస్ ఇవ్వకుండా ఓన్లీ ఒక అడ్వైస్ నేను చెప్పేది ఏంటంటే, మీరు తీసుకునే ఫుడ్ బట్టి కాకుండా మీరు ఎంత తీసుకుంటున్నారు అనే దాని మీద దృష్టి పెట్టండి. అండ్ తీసుకునే ఫుడ్ని ఈక్వల్లీ మీరు ఎక్సర్సైజ్ తోటి మీరు మ్యాచ్ చేస్తే మీ హెల్త్ని మీరు హెల్తీగా ఉంచుకునే అవకాశం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో 2 రకాల ప్రాబ్లమ్స్ తోటి పేషెంట్స్ని మేము చూస్తున్నామండి. ఒకటి యంగర్ పేషెంట్స్, అంటే సాధారణంగా వర్కింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో హెల్త్ మీద అవేర్నెస్ పెరిగింది. సో హెల్త్ మీద అవేర్నెస్ పెరగడం వల్ల వాళ్ళు ఈక్వల్లీ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. బట్ ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు ఎంచుకున్న దారి కొంచెం ఇన్కరెక్ట్ ఉంది. సో కామన్గా చేస్తున్న ప్రాబ్లం ఏదో ఒక నొప్పో లేకపోతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటిని అర్థం చేసుకోవడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు. ఇంటర్నెట్లో సెర్చ్ చేసినప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్ని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. నెక్స్ట్ స్టెప్ ఆ ప్రాబ్లం ఉంది అనేది ఒకసారి కన్ఫర్మ్ వాళ్ళే చేసుకున్న తర్వాత దాన్ని కనుక్కోవడం కోసం సెల్ఫ్ ఇన్వెస్టిగేట్ చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెరిగిపోయినాయి అండ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా ఈజీ అయిపోయినాయి. ఇంటికే టెక్నీషియన్స్ వస్తున్నాడు, బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నాడు అండ్ ఫోన్లో ఆర్ మెయిల్ ద్వారా ఈ రిపోర్ట్స్ కూడా ఈక్వల్లీ అందుతున్నాయి. అండ్ రిపోర్ట్స్లో కూడా నార్మల్ అబ్నార్మల్ వాల్యూస్ రెండు పక్కనే ఉంటున్నాయి. సో వీటిని నెక్స్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అండ్ అర్థం కానప్పుడు దాంతో వచ్చే కన్ఫ్యూజన్ ఆర్ యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. అండ్ అవి అర్థం కానప్పుడు ఆ టెస్ట్తో పాటు ఆ సిమ్టమ్స్తో పాటు మా దగ్గరికి రావడం అండ్ వాటిని క్లారిఫై చేసుకోవడం కామన్గా చూస్తున్నాం. సో నా సజెషన్, ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే రైట్ డైరెక్షన్లో వెళ్ళండి, ముందు డాక్టర్ని కలవండి అండ్ ప్రాబ్లం ఉందా లేదా, అది ఇంపార్టెంటా కాదా వాళ్ళు చెప్తారు. ఈక్వల్లీ ఏవైతే అవసరం ఉందో ఆ టెస్ట్ చేస్తారు. అనవసరం లేని టెస్టులు చేయించుకోవడం ఈక్వల్లీ దాంతో వచ్చే కన్ఫ్యూజన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. రెండో రకమైన పేషెంట్స్ ఆల్రెడీ ఏదైతే ప్రాబ్లం ఉందో లైక్ బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఇప్పుడు వచ్చిన కోవిడ్ ప్రాబ్లం తోటి డాక్టర్ని కలవడం ఆర్ హాస్పిటల్కి రావడం భయం. సో దీని ద్వారా హాస్పిటల్స్ని అండ్ డాక్టర్స్ని అవాయిడ్ చేస్తున్నారు అండ్ అవే మందులు చాలా రోజుల నుంచి తీసుకున్న మందులకు తీసుకుంటున్నారు అండ్ చెకప్లో లేరు. దీని ద్వారా ఏంటంటే ఆ బ్లడ్ ప్రెషర్ కానీ షుగర్ కానీ కంట్రోల్ లేదు. బ్లడ్ ప్రెషర్ 200 దాటుతుంది, షుగర్ 400 దాటుతుంది అండ్ అలా అన్కంట్రోల్డ్ అయ్యి దాంతో వచ్చే సమస్యలతో పాటు కామన్గా ఇటు వస్తున్నారు. సో తరచూ డాక్టర్తో టచ్లో ఉండడం. ఈ మధ్య కాలంలో ఈ టెక్నాలజీ ఇంక్రీజ్ అయ్యింది. సో ఈ మధ్య ఈ కమ్యూనికేషన్ మెసేజెస్ కానివ్వండి, మెయిల్స్ కానీ, వీడియో కాల్స్ ఇవన్నీ ఈజీ అయ్యాయి కాబట్టి డాక్టర్స్ తోటి టచ్లో ఉండండి. వాళ్ళు చెప్పినట్టు ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోండి, ఈక్వల్లీ ట్రీట్మెంట్ని ఫాలో అవ్వండి అండ్ ఈ లేనిపోని యాంగ్జైటీ నుంచి అవాయిడ్ అయ్యే అవకాశం ఉంది.